అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలికి వ్యతిరేకంగా అగ్రరాజ్యం ఐరోపా దేశాల్లో ప్రజలు పెద్ద ఎత్తున నో కింగ్స్ నిరసనలు చేశారు. అమెరికా వ్యాప్తంగా 50 రాష్ట్రాల్లో చేపట్టిన 3100 నిరసన కార్యక్రమాల్లో లక్షల మంది పాల్గొన్నారు. వాషింగ్టన్, లాస్ ఏంజల్స్, డల్లాస్, ఫిలడెల్ఫియా, న్యూయార్క్ వంటి నగరాల్లో భారీ ప్రదర్శనలు జరిగాయి. పౌర హక్కులు, వలసదారులపై ట్రంప్ నిరంకుశ విధానాలు, ఇరాన్పై యుద్ధంలో అమెరికా సైన్యం పాత్రపై ఆందోళనకారులు గలమెత్తారు. రెండవసారి అధికారం చేపట్టిన తర్వాత ట్రంప్కు వ్యతిరేకంగా చేపట్టిన అతిపెద్ద నిరసనలుగా అమెరికా మీడియా వీటిని అభివర్ణించింది. ఈ ఆందోళనలకు కేంద్రంగా మిన్నెసోటా నిలిచింది. లాస్ ఏంజల్స్లోని ఫెడరల్ డిటెక్షన్ సెంటర్ వద్ద ఆందోళనకారులు పలు వస్తువులను విసిరివేయడంతో భద్రతా దళాలు బాష్పవాయువును ప్రయోగించారు. డల్లాస్లో ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో కొందరు నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇరాన్పై యుద్ధాన్ని ఆపాలంటూ లండన్, ప్యారిస్, రోమ్ వంటి పెద్ద నగరాల్లోనూ ట్రంప్ విధానాలపై ఆందోళనలు చేపట్టారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండవసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన విధానాలకు వ్యతిరేకంగా నో కింగ్స్ ర్యాలీలు జరగడం ఇది మూడోసారి. గతంలో పెద్ద పెద్ద నగరాలకే పరిమితమైన ఈ ర్యాలీలు ఇప్పుడు చిన్న పట్టణాల్లో కూడా భారీగా కొనసాగాయి. గ్రామీణ ప్రాంతాలకు కూడా ఈ నిరసనలు వ్యాపించాయి. దేశవ్యాప్తంగా ఈ నిరసనలు శాంతియుతంగానే కొనసాగాయి. అయితే ఈ నిరసనల వెనుక ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ ఉందని రిపబ్లికన్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. No Jemoyan Ishibemosed No Jemoyan Ishibemosed No justice, no peace. No puedes quedarte esperando a que alguien... I think we've lost focus on doing what's needed for the American people and using our resources and our tax dollars to provide health care. Will deserve a special chapter for themselves.